డిఎస్ ప్రథమ వర్ధంతి సందర్భంగా సుదర్శన్ రెడ్డి భూపత్ రెడ్డి ఆధ్వర్యంలో బైపాస్లో గల కాస్య విగ్రహానికి గజమాల వేశారు. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో సుదర్శన్ రెడ్డి భూపత్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలో ప్రభుత్వ కళాశాలలో టాప్ 10 విద్యార్థులకు సన్మానం చేశారు మరియు ప్రభుత్వ ప్రధాన ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. ఈరోజు మాజీ పిసిసి అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు గౌరవ శ్రీ ధర్మపురి శ్రీనివాస్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి. హైదరాబాద్లో జాగృతి కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో జూలై 10న తలబెట్టిన రైలు రోక సందర్భంగా పోస్టర్ని ఆవిష్కరించారు. కంటేశ్వర్ బైపాస్లో గల డిఎస్ విగ్రహానికి మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పూలమాల వేశారు. నందిపేట్ పలుగుట్ట వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ ఆశ్రమంలో ఓ చిన్నారి పాడిన భక్తి గీతాలకు మహారాజ్ ఆనందం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని 10వ వార్డులో కళానగర్ వినాయక మండపం వద్ద లలిత కళా సమితి 50 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఆదివారం రోజున సాయంత్రం ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ లయన్స్ క్లబ్ అనాథలు అభాగ్యులు ఆసుపత్రిలో పేషెంట్ల సేవలు తరిస్తుంది. 2 ఏళ్ల క్రితం మిల్స్ అండ్ విల్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి నిర్విరామంగా ప్రతిరోజు 200 మందికి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం సౌకర్యం కల్పిస్తున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన తిప్పాపూర్ గోశాలలో కోడెల కోసం దరఖాస్తు చేసుకున్న రైతుల వివరాలు పరిశీలించి అర్హులైన రైతులకు 137 జతల కోడెలను 274 జీవాలను అధికారులు రైతులకు పంపించేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గోశాల నుంచి పంపించేసే కోడెలను కేవలం వ్యవసాయ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు.